మేము వికారాబాద్లో ప్రధానంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న కారణంగా పాడైనటువంటి రోడ్ల గురించి ఈరోజు ఆర్ఎండ్బి ఆఫీస్లో డి గారిని కలిసి వాటిని వెంటనే మరమ్మతులు చేపించి ప్రజల సౌకర్యార్థం తీర్చిదిద్దవలసిందిగా వారిని కోరడం జరిగింది. అయితే ఈరోజు చూస్తూ ఉంటే పాలకులు చెప్పేదేమో కొండంత ఇచ్చేదేమో గోరంత అన్న విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన నడుస్తుంది. ఎందుకంటే 7-8 నెలలు కావస్తున్న గవర్నమెంట్ వచ్చి ఇప్పటి వరకు వికారాబాద్ అభివృద్ధిలో ఎటువంటి మార్పు కూడా జరగలేదు. వికారాబాద్ మున్సిపల్లో కానీ వికారాబాద్ నియోజకవర్గంలో కానీ కట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేరని చెప్పేసి ఈ విధంగా మేము చెప్తా ఉన్నాం. ఇక మీద చూసుకుంటే ఈరోజు ముఖ్యంగా మేము కొత్తగడి నూతనంగా ఏర్పడుతున్న బ్రిడ్జ్ వద్ద అక్కడ వర్షాలకు పూర్తిగా బురదమైపోయి అక్కడ ద్విచక్ర వాహనదారులు జారి పడుతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ కాలు చేతులు విరుతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకొని ఆర్ఎండ్బి వారు ఆ రోడ్డును మరమ్మతు చేయించి ప్రజల కోసం బాగు చేయవలసిందిగా కోరుతున్నాం. లేని పక్షంలో 2-3 రోజుల్లో రోడ్డు కనుక బాగు చేయించకపోతే అక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించి మేమే ఆ రోడ్డు బాగు చేపిస్తామని చెప్పేసి, లేదంటే వరి నాట్లు నాటుతాం రోడ్డు బంద్ చేసి అని చెప్పేసి ఈ విధంగా హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు స్థానిక వికారాబాద్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ఎండ్బి గారికి ముఖ్యంగా వికారాబాద్ టు మోమిన్పేట్ రోడ్డు చాలా అధ్వానమైన పరిస్థితి ఉంది. దాని గురించి వారికి సమస్యను వివరించి మెమోరాండం ఇవ్వడం జరిగింది. బంగారు మైసమ్మ టీ జంక్షన్, అదేవిధంగా కొత్తగడి మోహన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం దగ్గర ఉన్నటువంటి రోడ్డు ఉన్న రోడ్డును దొవ్వేసి ఇంకా మట్టి పోసి దాంట్లో వచ్చే జనాలకు రోజు 10ల సంఖ్యల మహిళలను ఎక్కించుకొని చిన్నపిల్లలు ఎక్కించుకొని ద్విచక్ర వాహనాలు కింద పడిపోయి చాలా సందర్భాల్లో దెబ్బలు తాకి ఈ రోడ్లో చూడు మాదే తెప్పని చెంపలు వేసుకొని లేచి హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా అదే రోడ్లో ఉన్నటువంటి ముందుకు పోతే మురంగపల్లి స్టేషన్ దగ్గర కూడా సేమ్ ఉన్న రోడ్డు వేసినారు. అక్కడ ఒక లేక్ ఒక పాండ్ ఏర్పడ్డది. ఆ నీళ్లు కూడా పోయే ఆల్టర్నేట్ ఏర్పాటు చేయాలని దుస్థితిలో ఇవాళ ఈ డిపార్ట్మెంటు మరియు ప్రభుత్వం ఉన్నది. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇంతకంటే అధ్వానమైన రోడ్లు లేవు. శ్రీశైలం అడవులలో ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా జీబులు అవి తిరుగుతున్నాయి. అంతకంటే అధ్వానమైన పరిస్థితి. ముఖ్యమైన రహదారి మోహన్పేట రోడ్డు, అదేవిధంగా ఆర్ఎండ్బికి సంబంధించిన చాలా రోడ్లు, పంచాయతీరాజ్కి సంబంధించిన చాలా రోడ్లు భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. జనాలు వాళ్ళ అవసరాలు మానుకొని ఇళ్లలో ఉండేటువంటి పరిస్థితి వస్తున్నది. ఈ రోడ్లను అవాయిడ్ చేసి వేరే ఆల్టర్నేట్ రోడ్స్ కూడా లేవు ఎక్కడ. కాబట్టి వారిని మేము సవినయంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. 2-3 రోజులు వాళ్ళకి సమయం ఇస్తున్నాము. తాత్కాలికమైన ఏర్పాట్లు చేయమంటారు. ఈ వర్షాకాలం అయిపోయి తాత్కాలిక ఏర్పాట్లు చేయమని చెప్తున్నాము. జనాలకు ఇబ్బంది కాకుండా, కింద పడి గాయాల పాలు కాకుండా చూసుకునే బాధ్యత, కనీస బాధ్యత ఈ అధికారుల పైన ఉందని చెప్పి వాళ్ళకు వినవించడం జరిగింది. 2-3 రోజుల సమయం ఇస్తాము. పనులు పూర్తి కాకపోతే దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి ప్రజల పక్షాన ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.